నిరుద్యోగి నవీన్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పరిధిలోని ఐటీ విభాగం ఫెయిల్ అయిందని తెలిపారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలని భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ విషయాలను ప్రభుత్వ విషయాలుగా గతంలో ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు టీఎస్పీఎస్సీలో జరిగిన తప్పులకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక బండి సంజయ్కు ఈసారి ఓటమేనని ప్రభాకర్ జోష్యం చెప్పారు. మాటను గుర్తించాలని కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి మూలాలను వెరిఫై చేయడానికి ఈ విధంగా ఎట్లా జరిగింది అనేటువంటి అంశం మీద సమగ్ర విచారణ జరగాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఒక నేతన్న కుటుంబానికి సంబంధించిన నిరుద్యోగ యువకుడు 3 కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆ కుటుంబంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి నవీన్ ఆత్మహత్య ఇది ప్రభుత్వ హత్యనే. అది కేటీఆర్ గారి నియోజకవర్గంలో కేటీఆర్ గారి నిర్లక్ష్యానికి నిదర్శనం.